రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ మరి మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే క్రీస్తును అంగీకరించి ఆయన నిమిత్తము, రక్షణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసం పొంది మనమందరము కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి కేవలం అలాగ ఉండిపోవటం కాదు, కానీ ఆయన యొక్క మార్గాలను అనుసరించి, ఆయన మాటలను అనుసరించి, ఆయన వాక్కును అనుసరించి నడుచుకుంటా మనకు ఎంతైనా ఎన్నదగినది. కాబట్టి మనము ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్కు ప్రకారం నడుచుకోవటానికి సంసిద్ధులమై ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి మాట సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నీవు క్రీస్తును గూర్చి తెలుసుకున్న తర్వాత అనేకులకు తెలియని వారికి దానిని గూర్చి నీవు తెలియజెప్పాలి. క్రీస్తును గూర్చినటువంటి వార్తను నీవు తెలియజెప్పాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. కేవలము ఒక ప్రాంతంలో మాత్రమే నీవు ఉండి అక్కడ సువార్తను చేయకుండా నీవు అలాగ ఉండకూడదు. కానీ నీవు తప్పనిసరిగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిని బాప్తిసం పొందితే వారందరూ కూడా రక్షణలోనికి నడిపింపబడతారు. కాబట్టి ఆ రక్షణ అనుభవంలోనికి నీవు వారిని అందరినీ కూడా నడిపించాలి. దాని ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను నీవు పొందుకోగలుగుతావు. అద్భుత ఆశ్చర్య కార్యములతోనూ సూచక క్రియలతోనూ దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడుతుంది. నీవు వాటిని అడిగి దేవుని నుంచి పొందుకొని ముందుకు సాగినట్లయితే అత్యద్భుతమైన రీతిలో అన్నిటినీ కూడా నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి నీవు దేవుణ్ణి అనుసరించటము అంటే కేవలము నీ మట్టుకు నీవు భక్తి సాధన చేసుకోవటం కాదు. అది మొదటి అడుగు. ఆ తర్వాత నీవు చేయాల్సింది దేవుడు చెప్పిన ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. నువ్వు పని చేసే చోట, నీవు ఉద్యోగము వ్యాపారము చేసే చోట, నీ జీవనోపాధి సంబంధమైన చోట, లేక నీవు ఎవరితో అయితే మరి సహవాసము స్నేహము ప్రతిరోజు చేస్తూ ఉన్నావో వారి దగ్గర నీ యొక్క దేవుణ్ణి గూర్చి, క్రీస్తుని గూర్చి, రక్షణను గూర్చి నీవు తెలియజెప్పకపోతే వారి ఆత్మలు నశించిపోతే మరి ఆ భారము నీ మీదే పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా క్రీస్తును తెలుసుకున్న తర్వాత నీవు ఊరక ఉండుట అనేది మంచిది కాదు. నేను నా కుటుంబము చాలు రక్షింపబడ్డాము అనుకునేటువంటిది అసలైన క్రైస్తవ్యము కాదు. కానీ నీవు ఎలాగ రక్షింపబడ్డావో సహోదర ప్రేమ కలిగిన వాడవైతే అందరూ కూడా రక్షింపబడాలి. అందరూ నా సహోదరులు, నా కుటుంబ సభ్యులు లాంటి వారే. కాబట్టి వారు నాశనమైపోతే ఎట్లాగా అనేటువంటి భావన నీలో జనించాలి. అప్పుడే నీవు నిజమైన క్రీస్తు వారసుడు అవుతావు. ఆ రీతిగా మనమందరము ముందుకు సాగుదాము. దేవుడు తన కృపనిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తినిస్తాడు. ఏమి కావాలంటే దానిని ఆయన పరిచర్య నిమిత్తం, సువార్త వ్యాప్తి నిమిత్తం ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దాని నిమిత్తం మనము సమస్తము పొందుకొని అనేకులను రక్షించి శిక్ష నుంచి తప్పిద్దాము. దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడి రక్షించిన సమస్త విధములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలలో ఆదరించండి, నెమ్మదినివ్వండి, గొప్ప కృపనివ్వండి. ఇదిగో మీరు చెప్పి ఉన్నారు నాయన, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట అనేది మా యొక్క బాధ్యత, మా కర్తవ్యము. కాబట్టి మేమందరము కూడా దాన్ని అనుసరించి నిన్ను తెలుసుకున్నటువంటి వారంగా, నిన్ను గూర్చినటువంటి మంచి మాటలు చెప్పటానికి సిగ్గు, భయము ఏమాత్రము మేము తండ్రి ఫీల్ అవ్వకుండా తీసివేసి, భావించకుండా తీసివేసి ధైర్యంగా దాన్ని ప్రకటించడానికి మీరే కృపనిచ్చి ఆశీర్వదించి నాయన అనేకులను రక్షించి, అనేకులను శిక్ష నుంచి తప్పించి, నీ యొక్క రక్షణలో ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము అనుగ్రహించేటువంటి కృప, దాని ద్వారా మేము కూడా మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళేటువంటి ధన్యత మా అందరికీ కూడా అనుగ్రహించి, దానికి కావలసిన ఆరోగ్యము, దీర్ఘాయువు, ఐశ్వర్యము సమస్తము ఇచ్చి ఈ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోండి. నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.